నవ్య గారు నమస్తే. నమస్తే. నవ్య గారు ఏంటి ఏమంటారు? అంటే దీనికి సంబంధించి జనసేన మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, పొత్తుకు సంబంధించి ప్రధానంగా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీ కామెంట్ ఏంటి? పొత్తులు ఉన్నాయని గతం నుంచి మనకు తెలిసింది ఏంటంటే బయటకి చెప్పలేదు. అంటే పొత్తు లేవని కూడా మేము ఎక్కడో చెప్పలా, ఉన్నారని కూడా ఎక్కడో చెప్పలా. రీసెంట్ గా జరిగిన సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కై మేము విడుదల పోరాడుతున్నప్పుడు సపోర్ట్ గా వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో అది వెలిగించడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రాక్షస పాలన అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే రాక్షస పాలన నుంచి ప్రజల్ని కాపాడే దాంట్లో జరిగిన ఇదేండి పొత్తులు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఆయన పాలన ఉన్నదన్నది అమెరికా ప్రజలందరికీ తెలిసిందే. ఈ రాక్షసుని గడ్డి దించాలంటే కొన్ని రాజ్యాలు కలిసి యుద్ధం చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా రానున్న భవిష్యత్తు బాగుండాలని ఈ పొత్తులన్నవి కంటిన్యూ చేయడం జరుగుతుందండి. ప్రసాద్ గారు, అంటే ప్రధానంగా కూడా మొదటి నుంచి టీడీపీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని చూపిస్తుంది, ఎట్ ద సేమ్ టైం టీడీపీ ఏదైతే లైన్ ఎత్తుకుందో దాన్ని జనసేన కూడా చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం టీడీపీని అరెస్టులతో ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుందని మీరు అంటున్నారు. కానీ అక్రమంగా వేల కోట్ల ప్రజాధనం వృధా చేసిందంటే ప్రభుత్వం అంటున్నారు. కానీ మళ్ళీ టీడీపీ వస్తే అదే సిచ్యువేషన్ రాష్ట్రంలో వచ్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం, అధికార పార్టీ ఎగ్జాంపుల్స్తో మరీ చూపిస్తుంది టీడీపీ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి. వైసీపీ ప్రభుత్వం రాకముందు కూడా అవినీతి ఉంది కదండి. రాకముందు కూడా అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు అరెస్ట్ అయ్యారు కదా. ఆయన ఎన్ని వేల కోట్ల నిమిషాలు 300 కోట్ల గురించి మాట్లాడుతున్నారు కదా. మరి దానికి ఇంకా 10 సంవత్సరాల నుంచి బెయిల్లో తిరిగే మొట్టమొదటి సీఎం మన జగన్మోహన్ రెడ్డి. ఈయన పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం పక్కన వాళ్ళ గురించి దొంగలు లేక దోపిడీదారులని మాట్లాడి మళ్ళీ రౌడీజం గురించి మాట్లాడుతుంటే వినడానికి కూడా చాలా ఆశావాదంగా ఉందండి. ఎందుకంటే వీళ్ళ కేసులు అన్ని అక్రమి, వీళ్ళ పాలన అక్రమ పాలన. వీళ్ళు పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ప్రజెంట్ ఉన్న రోజులో చూస్తుంటే మద్యపానం నిషేధం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఏమైంది? మద్యపానం నిషేధం చేయకపోతే ఆ మద్యపానం నవ్య గారు ఒక్క నిమిషం, రత్నకుమార్ గారు జాయిన్ అయ్యారు. నవ్య గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. రత్నకుమార్ గారు జాయిన్ అయ్యారు.